3-4 గంటలు అవుతుంది, కొట్లాటలు అవుతున్నాయి మా దగ్గర. ఎంత వరకు అని ఊరుకుంటాం? అన్ని ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి రాదు. నువ్వు కూడా పో. అరే మా వాళ్ళు మీ వాళ్ళు ఏం లేవురా, మీరు డివైడ్ చేస్తున్నారు. మీరు కూడా డాన్స్ ఆడుతున్నా మీ ఇస్తాం రా భయ్, అన్నిటికి ఇస్తాం మేము, అన్ని పైసలు నేను ఇస్తాం. ఇస్తాయింది రా భయ్. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ మా దగ్గర ఇప్పటికెళ్ళి ఎవరు విడిపోతున్నారు అనమాట. సో విడిపోయే రీజన్ ఏంటంటే ఈ వీడియో దగ్గర నుంచి మీ అందరికి అర్థమవుతుంది. 3-4 గంటలు అవుతుంది, కొట్లాటలు అవుతున్నాయి మా దగ్గర. ఎంత వరకు అని ఊరుకుంటాం? ఈ వీడియో వచ్చే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గేమ్ లెక్క తీసుకుంటలేరు. ఇవాళ రాత్రి 2-3 అవుతున్నాయి. ఆ టైం దాకా కొట్లాట అవుతుంది. అన్నిటికీ ఒక సీరియస్ తీసుకుంటారు. అదే గేమ్ లెక్క చూస్తలేదు. 3-4 గేమ్ అయిపోయింది. సాయంత్రం రాత్రి అవుతుంది, 2-3 అవుతుంది. ఆ టైం దాకా కొట్లాటలు పెడతా పెట్టుర్రి. సో ఇట్లా తాళ్లతో జీప్ కి గుంజాలా, ఇటు వచ్చేసి BMW గుంజాలా. సో ఈ BMW ఏ టీంకి వస్తుంది అనేది మనం చూసుకోవాలా. ఈడొచ్చేసి ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ అనమాట. ఓల్డ్ టీమ్ వచ్చేయండి, న్యూ టీమ్ వచ్చేరి, జబా దబా 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 వచ్చేరి. ఈడ ఏంటంటే మీకు ఆ కార్ కావాలా, ఈ కార్ కావాలా? జీప్ కావాలా? సో ఒక్కొక్కరు మళ్ళా కార్ BMW కన్నా 5 లక్షలు ఇంజన్ వెయిట్ ఇదే తక్కువ. సైకిల్ చెప్దాం రా మీ టీం నుంచి ఎవరు వస్తారు? నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడు వాళ్ళైతే జీప్ తీసుకురు, మనమైతే BMW తీసుకున్నాం అనమాట. సో మా సైడ్ నుంచి సామ్ వస్తుండు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు పోతిట్రా. అరే మీరు ఎంకల్ జరిగిపోరు. గైస్ ఫైనల్ అయితే మళ్ళా అది ఆటోమేటిక్ బండి అనమాట. ఆటోమేటిక్ బండి ఉంటే బండి ఆపినాక జరగదు అనమాట. సో దానికి గుంజలేం మనం.
అనమాట. ఎందుకంటే అది చిన్న కార్ కాదు, అది ఆటోమేటిక్ ఉండే అనమాట. సో ఆటోమేటిక్ ఉండేసరికి దానికి బండి మనం నూకలేమన్నమాట, జామ్ అయిపోతుంది. అట్లా అని చెప్పి ఆ బండి తీసేసి మళ్ళీ మాన్యువల్ అనేది పెట్టినాం. జీప్ మాన్యువల్ ఉంది, ఇది మాన్యువల్ ఉంది. మీకు కావాల్సిందంటే నవ్వకు, నీకు కావాల్సిందంటే ఇది తీసుకో, లేకపోతే మేము అదైనా తీసుకుంటాం. మేము మీ లెక్క 10 పెట్టుకోమన్నా. ఇప్పుడు ఆ న్యూ టీం నుంచి సామాన్ అయితే వస్తుందన్నమాట. మన ఓల్డ్ టీం నుంచి మన ఓల్డ్ పులి కట్టప్ప ముందట దమ్ముంటే అరే నువ్వు గుంజుడే గుంజలే దమ్మెంది. రావు గుంజుతారా? ఏజ్ అవుతుంది నీకు, ఎందుకురా దమ్ము? సరే సరే కొంచెం. కట్టప్ప వర్సెస్ శ్యామ్ అన్నమాట. సో నాడు 3, 2, 1 కమాన్. కమాన్ అరే నూకుతురు. అరే మీకు చేత కాకపోతే చేంజ్ చేద్దాం. మీకు చిన్న కార్లు పెట్టుకొని వేస్ట్. మీకు చేత కాదంటే చేంజ్ చేసుకో, చేంజ్ చేసుకో. జీపు మొత్తం ఐరన్. దమ్ముంటే దమ్ అవుతాడు. నాడు ఎంకలు తీసుకోరు, ఎంకలు నూకోరు. అదైతే మనం అయితే గెలిచినాం అనమాట. చేయగొట్టు, ఇంకోటి బ్యాండ్ కొట్టు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఇస్తాం. ఏంది, జీప్ తీసుకుంటారా? జీప్ తీసుకుంటారా? అది తీసుకుంటారా? అవును, ఒక మాట ఏనండి. ఇగో గైస్, ఈ రోడ్ చూసుకుంటే కొంచెం సాఫ్ ఉంది. అరే మాకు అది ఇచ్చేరా భయ్? సరే మాకు అది ఇచ్చే. మేము చేంజ్ అవుతున్నాము, మేము అవెన్యూ కి షిఫ్ట్ అవుతున్నాం. సరే అరే మనం పెద్దోళ్ళం వదిలేయాలా? పెద్ద మనుషులు మనకి. సరే మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మీ సైడ్ నుంచి గంగు, మా సైడ్ నుంచి కేపన్నారా? 3, 2, 1 come on, go. Come on. ఇదైతే మనమే ఓడిపోయినాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నాకు బబ్బుక్ అనమాట. బబ్బు కంటే నేను ఎందుకు బబ్బు గాంతో నేను ఒక్కడిని సరే నేను ఈ కార్ తీసుకుంటా, నువ్వు మీరిద్దరు కలిసి జీప్ తీసుకో. సూపర్ గా నేను నాడు సరే చూద్దాం. సరేలే 1, 2, 3 స్టార్ట్. అరే గేర్ లేసిర్రు.
అరే గుంజు కేర్ వేసిర్రు ఏయ్ కేర్ వేసిర్రు క్యాన్సల్ కేర్ బండి ఏం చేసిరంటే తెలుసాగా అయితే ఓడిపోనికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు కూడా అంటే కాదు ఓడిపోయారు ఇందాకనే చీటింగ్ చేసి అంతే రైట్ మనకు అవసరం లేదురా అరే చూడు రాయల్ గీలా మనం పెట్టిరా అంటే వీళ్ళు ముందే 1 2 3 స్టార్ట్ केपड़ा नूकिंडो बराबर केपड़ा नूकिंडो अरे बैग वाटर पे ఇప్పుడే మొదలైంది చీటింగ్ చేసి కలిసి కూడా ఇంతగానో ఆనందిస్తారు మీరు జెన్యున్ ఓడిపోయినా మా వాళ్ళని చూడు రారా అన్ని తాడది ఏం తాడరా మనం మరి చీటింగ్ చేసినప్పుడు లేదా అన్న ఏం గేమ్ 3 గేమ్లు ఓడిపోయారు గేమ్ లాగా తీసుకుంటలే సీరియస్ తీసుకుంటారు 2-3 సార్లు ఏంద్రా భాయ్ ఆట చక్కా ఏ ఆట చక్కా గేమ్ లాగా తీసుకోవాలా నువ్వు నూకలే నువ్వు కాలేయాలే అన్న ఇట్లా ఇచ్చిండు ఇట్లా తీసుకోవాలరా నువ్వు ఇట్లా సీరియస్ కావచ్చు అర్థమైందా వీళ్ళకి అట్లా నువ్వే గెలిచావు అని చెప్పి ఎన్నోసారి కాంప్రమైజ్ అన్నిటికీ కాంప్రమైజ్ ఆడుతురు వీడియో మొత్తం చూడండి మీరు పెట్టుకోనుకుంటా మా వాళ్ళు అందరు ముంగట ఎందుకు
అయితే మంచిగా వెనకాల నుంచి నొక్కిపించుకుంటున్నావు. అరే తొంది రావద్దు బాబు చేయకు వెనకకెళ్ళి కేపనే దొప్పిండు. అరే అది కాదు బాయ్, నువ్వు చూసినావా? మంచిగా ఉంటది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను ఒక మాట చెప్తా, ఏం బయట పోయి కాంపిటీషన్ ఆడుతున్నా పీడి గిడి కాడికి అంత ఏడిపోయిందుకురా? నేను ఆడ ఏం చేయండి, నువ్వు వచ్చి నువ్వు నన్ను ఎట్లా పడ్డా? నువ్వు కాలు దాకి ఇద్దరు పడ్డారు. నేను కొట్టినా, నేను లేచి కొట్టినా, వచ్చి నువ్వుకేస్తున్నావు కదా నువ్వు చూడలేవు. చూసిర్రు ఎవరు చేతగాలి అందరు తెలుస్తుంది. నాతో మాట్లాడడానికి రాదా? సరే ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి రాదు. మాట్లాడాలి. ఒక పద్ధతిగా బ్యాగులు తీసుకుని చెప్పు. ఇప్పుడు మాట్లాడుతా అన్నాడు. అరే ఇవన్నీ ఏంది సపోర్ట్ చేసి నేను కింద పడ్డా, నేను లేచి వీళ్ళు నూకినా? ఎవరు నూకలే. మాట్లాడుతున్నారా? వీళ్ళు మాట్లాడి అన్నిట్లో మధ్యలో అన్నిట్లో మధ్యలో మీ విజయాన్న ఈయన నూకితే నేను వచ్చినాను. మాట్లాడతా కదా, నేను మాట్లాడతా కదా. అంటే నువ్వు ఎలాగ తెచ్చుకోవాలన్నా? మాకు అవసరం లేదు. నువ్వు కూడా పో.
మీరు జెన్యూన్ గాడండి ఫస్ట్. అవునవును ఫస్ట్ చక్కగా ఆడి జెన్యూన్ ఆడి గేమ్ చక్కగా ఆడి మాట్లాడరు తొండి అన్ని ఆడాలి. వీడియోలో వాళ్ళే చెప్తారు సబ్స్క్రైబర్స్ ఎవరు గెలిచిర్రో చాలు. అరే వద్దురా భయ్ ఏం లేదు ఏమవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం చక్కగా ఆడలేరని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం సరే అందరు సబ్స్క్రైబర్స్ అయితే తెలుసుగా. ఇవన్నీ మాటలు కొట్టిరంట ప్రతిసారి ఓడిపోయిన ఎగతాలు చేసినా నేను నవ్వుకుంటా కాముషి ఉంటానని నేనే గలీజ్గా అర్థమైందా. నువ్వు అప్పుడు నాకు నువ్వు కింద కాలు దాకి నేను పడ్డప్పుడే నేను లేచి నీకు కొట్టినానా గేమ్ లెక్క క్లారిటీ ఉంటది. నేను అడిగాను వచ్చేసిన తర్వాత ఈయన వచ్చిండు. నేనే మన దగ్గర పోలేదు. ఇస్తాం రా భయ్, అన్నిటికి ఇస్తాం మేము. అన్ని పైసలు నేనే ఇస్తా. ఇంత రా భయ్. ఎంత అయింది చెప్పు. అరే ఈ పైసలు గంగు ఈరా నవ్వుతురా. ఇది పైసలు ఇస్తానా లోపల ఉన్నాయి బ్యాగ్ లో. అప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చి పంపి మీ వాళ్ళని. అరే మా వాళ్ళు మీ వాళ్ళు ఏం లేవురా. ఈడ మీరు డివైడ్ చేస్తున్నారు. డివైడ్ మా వాళ్ళు మీ వాళ్ళు నువ్వు ఏదో బయట పోయి అట్లా చేస్తున్నారు చీటింగ్ అన్నిటికీ.